నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా గౌరారం గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. సో ఏదైతే స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి నిన్నటితో ఏదైతే విడ్రా ఆ యొక్క పూర్తి సమాచారం కూడా పూర్తయింది. సో డిసెంబర్ 11వ తారీఖు రోజు గౌరారానికి సంబంధించి ఓటింగ్ అయితే ఉండబోతుంది. మరి స్థానికంగా ఈ రోజు నుంచి ప్రచారం అయితే భారీ ఎత్తున అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రధాన కార్యదర్శి సీతారాం గారు, వారి యొక్క సతీమణి అమ్మ, వారి యొక్క తల్లి కిష్టిబాయి గారు అయితే ఉండబోతా ఉన్నారు. సర్పంచ్ రేసులో వారి మాటల్లోనే స్థానికంగా ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు, స్థానికంగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిపైన వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే సార్. ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా ఉంది? ఇప్పుడైతే ఈరోజు ప్రచారం నిన్న విడ్రాల్ అయిపోయినాయి. మా దాంట్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫు సపోర్ట్ తీసుకొని మద్దతుగా తీసుకొని మాది కాంగ్రెస్ వర్గంలో 2 వర్గాలు అయినాయి మా ఊర్లో. ఎందుకంటే మేము మా గ్రామ కమిటీ సీనియర్ కాంగ్రెస్ కమిటీ మొత్తము మమ్మల్ని అడగకుండా మేము వాళ్ళని పార్టీలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇప్పుడు వాళ్ళని మేము చేర్చుకున్నాం మా పార్టీలో. అంటే ఇప్పుడు స్థానికంగా నిలబడ్డ క్యాండిడేట్స్ని అధిష్టానం వాళ్ళపై పర్మిషన్లు తీసుకొని వాళ్ళ 4 ఓట్లు మనకి ఎక్కువైతే వస్తాయని వాళ్ళని మేము చేర్చుకున్నాం పార్టీలో. ఇప్పుడు వాళ్ళు మా పాత వాళ్ళని, మా కమిటీ మెంబర్లని కానీ సీనియర్ నాయకులని కానీ ఎవరిని గ్రామ కమిటీలో ఇంద్రమ కమిటీలో నేను మెంబర్ని అయితే మొన్న గ్రామ కమిటీ ఇండ్లది రాసినప్పుడు దాంట్లో నా సంతకం లేకుండా తీర్మానం చేసి పంపించారు. మమ్మల్ని పక్కన పెట్టేసారు వాళ్ళు వచ్చి. మా సీనియర్లను మొత్తం మేము ముందు నుంచి కష్టపడ్డ వాళ్ళని జెండా మోసి పార్టీని మోసుకెళ్తున్న వాళ్ళని మమ్మల్ని పక్కన పెట్టి జిమ్మిక్కులు ఆడి మేమే మొన్న నామినేషన్ కంటే ముందు మా మండల ప్రెసిడెంట్ ఆవుటి శేఖర్ గారిని నేను పోయి వేడుకున్నాను. ఎందుకన్నా నాకు ఏదో వాళ్ళది మధ్యలో ఏమున్నా నాతోటి మాట్లాడకున్నా పర్వాలేదు. సీనియర్ నాయకులు ఉన్నారు, నరసింహారెడ్డి గారు ఉన్నారు, మన కరుణాకర్, భాస్కర్, వెంకటరెడ్డి, ఈ మొత్తం కాంగ్రెస్ కమిటీ మొత్తం మా ముస్లిం సోదరులు హాజీ అన్న మా తాండూరులో కాంగ్రెస్ అంటేనే అతనికి పిచ్చి. ఇప్పటి నుంచి కాదు, 2006లో నేను కాంగ్రెస్ నుంచి నన్ను బలపరిచిండ్రు. నేను 5 సంవత్సరాలు ఇక్కడ గ్రామానికి సేవ చేసినాను. 2006 నుంచి 12 వరకు అప్పటి నుంచి నేను కాంగ్రెసే. నేను పార్టీలు కిత్తకొక పార్టీ మారలే. ఎక్కడ పచ్చి గడ్డి ఉంటే అక్కడ మేనికి ఏం పోలే నేను. వాళ్ళు మొన్న బీఆర్ఎస్ వచ్చినప్పుడు అక్కడికి పోయి వాళ్ళిద్దరు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఓట్ల దొంగతనం కూడా జరిగింది. ఈ గ్రామంలో 48 ఓట్లు కింద ఒకటి మీన ఒకటి వాళ్ళది పెట్టేసి గట్ట మొత్తం దాపెట్టి ఓట్ల దొంగతనాలు చేసిన వాళ్ళు ఇప్పుడు జిమ్మి కాడి ఇప్పుడు పులిందర్ సీసింగట ఇద్దరు వేరే ఉంటే కూడా మా పార్టీకి బలం వస్తుందని వాళ్ళని ఇద్దరిని ఒకటి చేసి మేము వాళ్ళని ఒకటి చేసి పై పెద్ద మనుషులకు మా ఇష్టానికి వాళ్ళు కాళ్ళేలు మొక్కి వాళ్ళని పార్టీలో చేర్చుకుంటే ఇప్పుడు మమ్మల్ని అనగదొక్కాలని మేమే ఉండాలి, జిమ్మికాడని మేముంటే ప్రశ్నిస్తామనే భయము మాకెవరికి తెలియకుండా మొత్తం డిసైడ్ మేమే ఇప్పిస్తున్నాం, మేమే చేస్తున్నాం. గ్రామ కమిటీలో నేను మెంబర్ని మండల్లో గ్రామ కమిటీ దాంట్లో నా సంతకం లేకుండా తీర్మానం చేసి పంపించాను. చేసినప్పుడు మీరు మీ పార్టీకి ఇక్కడ జరుగుతున్న ఈ పరిస్థితుల గురించి వివరించే ప్రయత్నం చేయలేదా? వివరించే ప్రయత్నం కాదు, మా మొత్తం సోదరులను తీసుకొని మా పార్టీ ప్రెసిడెంట్కు వేడుకుంటే మీరే మాట్లాడుకోండి అతనికి చెప్తే మొన్న నామినేషన్ కంటే 4 రోజుల ముందు పోయి చెప్తే అడిగిందంట ఫోన్ చేసి, లేదన్నా నేను చెప్పిన వాళ్ళు నామినేషన్ వేయరు, సీతారాం నామినేషన్ వేయడు, నేను మాట్లాడతా. వాళ్ళతో ఏం పని? ఇదే క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళతో ఏం పని? నాతోటి మాట్లాడమని లేదు.
మా పెద్ద మనుషులతోటి మీ టీం మా పాత టీం తోటి మాట్లాడుకొని ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకున్నదా అవతల వేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు ఉంటుంది పైకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి మేము జెండా మోసిన వాళ్ళకు మాకు మద్దతు ఇవ్వకుంటే ఇప్పుడు మొన్న మేము చేర్చుకున్న వాళ్ళం కదా వాళ్ళు జిమ్మి కాడి మా పార్టీ ప్రెసిడెంట్ జిమ్మి కాడుతున్నాడు నన్ను భయపెట్టడానికి చూస్తున్నాడు అంటే స్థానికంగా ఉన్న పార్టీ ప్రెసిడెంట్ స్థానిక మండల ప్రెసిడెంట్ స్థానిక గ్రామ కమిటీ వాళ్ళని అసలు ఇంటి మీద కూడా రానిస్తాడు అతను ఏమి వాళ్ళు జిమ్మికులు మొత్తం ఆడి అయితే వాళ్ళు ఏమన్నారు మా మండల పార్టీ ప్రెసిడెంట్ సరే నీవు వేసుకోపో నామినేషన్ అన్నాడు నామినేషన్ వేసుకున్న తర్వాత చెప్పండి పక్క 100% మొన్న పోయి కూడా నేను వచ్చి మా పెద్ద మనుషులు అందరూ తీసుకుపోయి అది ఇంట్లో పోయి అడిగి కూడా చెప్పినాం అవును నేను ఏమన్నాను చెప్పిన తర్వాత నేను వేసిన తర్వాత నీవు బీఆర్ఎస్లో డ్రాప్ చెప్పి నాకు నీ ఉప సర్పంచ్ తీసుకో నేను సర్పంచ్ ఇస్తా మమ్మల్ని సర్పంచ్ చేయి అయితే నేనే చెప్పిన నేను వినానమస్గా వస్తా అన్నా వాళ్ళని డ్రాప్ చెప్పి నేను సీనియర్ కాంగ్రెస్ని కదా మేము జెండా మోసిన మేమే కదా నీ ఎంబడి కష్టపడి మోసిన నేనే కదా కాదు అక్కడ రిజర్వ్ కూడా వచ్చింది అన్రిజర్వ్డ్లో నీకేం హక్కు ఉంది అంటాడు మా పార్టీ ప్రెసిడెంట్ నిలబడొద్దా ఇటువంటి క్వశ్చన్లు వేస్తూ మా పార్టీ ప్రెసిడెంట్కి ఏ మనుషులు ఉన్నదో నాకైతే తెలియలేదు కానీ ఇప్పుడు అది నిన్నొచ్చి నన్ను విడ్రా చేసుకో అంటే ఎట్లా చేసుకుంటుంది జెండా మోసిన విడ్రా చేసుకోమంటారా ఎవరన్నా ఇట్లా జరుగుతుంది మా అయితే ఇక్కడ ఏం చేసిండ్రు మా సీనియర్ నాయకులు మొత్తం అందరు కలిసి వాళ్ళని చెప్పినాను నేను రిజర్వ్డ్ వచ్చింది అన్రిజర్వ్డ్ వచ్చింది మీరే నిలబడండి మీరే చేయండి అంటే వాళ్ళు ఏమన్నారు నీవు రైతు సేవకుడు అందరికీ సేవ చేసేటోడు అర్ధరాత్రి అందుబాటులో పిలిస్తే పలికెట్టోడు కాబట్టి నీవే ఉండు అని వాళ్ళ పెద్ద మనుషులందరూ కమిటీ మొత్తం కూడి నన్ను ఆశీర్వదించి నామినేషన్ వేయించింది. సో మరి ఇప్పుడు పార్టీ వద్దన్నప్పుడు మండల ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ వద్దన్నప్పుడు మీరు పట్టుబట్టి నామినేషన్ విత్డ్రా చేసుకోకూడదు అంటే ఏంది దాంట్లో ఉన్న అంతర్యం ఏంటి? అయితే ఇది జిమ్మికి మొత్తం మా ప్రెసిడెంట్ గారు పార్టీ చెప్పలే పార్టీ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కు పార్టీ ప్రెసిడెంట్ అంటే పార్టీ నియమించిన వ్యక్తే కదా పార్టీ నియమించిన వ్యక్తి అయితే పార్టీ నియమించిన వ్యక్తి ఒక్కరిని విడ్రా చేసుకోమంటాడా? ఇప్పుడు పోలేపల్లి ఉంది, గౌరవరం గ్రామం ఒకటే కాదు పోలేపల్లి గ్రామం ఉంది, కాంగ్రెస్ వేసిరు ఇద్దరు, మైలారం ఇద్దరు, వాపల్లి ఇద్దరు కాంగ్రెస్, ఇర్లపల్లి ఇద్దరు కాంగ్రెస్. ఈ వర్గాలన్నీ మా పార్టీ ప్రెసిడెంట్ తరఫు నుంచే వచ్చినాయి. మమ్మల్ని మాకెక్కియడం ఆ రోజే నేను నామినేషన్ వేస్తున్నా అని అడిగినప్పుడు వాళ్ళతో మాట్లాడి సరి చేసింటే అది మొత్తం సర్దుకుపోతుండే కదా. నామినేషన్ వేయమని చెప్పేసి ఫస్ట్ చెప్పి తర్వాత విత్డ్రా రేట్ కల్లా మీరు విత్డ్రా చేసుకునే ప్రయత్నం చెప్పినాం. ఫస్ట్ ఎందుకు చెప్పినా అనే క్వశ్చన్ పార్టీ ప్రెసిడెంట్ గారిని చేస్తాం. సో మరి ఎట్లా వెళ్ళబోతా ఉన్నారు? సో ప్రజల్లోకి జనాల లోపలికి మరి ఏ కాన్సెప్ట్ తీసుకుపోతా ఉన్నారు? మీ ఆలోచనలు ఏంది? రేపు గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో పార్టీలో అయితే ఇన్ని వివాదాలు నడుస్తూ ఉన్నాయి, మరి జనాల లోపలికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రతి మా గ్రామంలో సీనియర్ నాయకులంతా కలిసి నేను 2006లో నేను కాంగ్రెస్ తరఫు నుంచి సర్పంచ్ అయినాను. అప్పుడు సర్పంచ్ చేసిన అప్పటి నుంచి నా గ్రామ ప్రజలకు మా పెద్దలందరికీ వాళ్ళ ఆశీస్సులతో నేను వాళ్ళ సేవల్లోనే ఉన్నాను. నేను 24 గంటలు వాళ్ళ సేవల్లోనే ఉన్నాను. నేను ఇక్కడ పార్టీ మారలే, ఏమి చేయండి. అందుకని నీ సేవ అవసరం ఉంది, మాకు సేవ అవసరం ఉందని మా గ్రామ ప్రజలందరూ నన్ను ఇక్కడ కోరుకున్నారు కాబట్టి నేను పోటీ చేస్తాను. సో డిసెంబర్ 11వ తారీఖు రోజు గౌరవానికి సంబంధించి ఓటింగ్ అయితే జరగబోతా ఉంది. సో వితిన్ 6 days అయితే టైం ఉంది. సో దానికి సంబంధించి గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? నేను గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా మీ సహాయ సహకారాలతో కట్టుబడి నేను ఇంకోటి ఏ గ్రామాభివృద్ధికి ఏమి వచ్చినా రూపాయి వచ్చినా గ్రామాభివృద్ధికి ఇప్పటికీ నేను గ్రామంలో నేను చేసే సేవలన్నీ గ్రామస్తులకు అందరికీ తెలుసు సార్.
అదేవిధంగా నేను గ్రామాన్ని మొత్తం ఈ గవర్నమెంట్ నుంచి పైనుంచి మొత్తం ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడతాను. ఏ నిధులు వచ్చినా గ్రామ పంచాయతీ టేబుల్ మీద పెట్టి గ్రామాభివృద్ధి చేసుకుంటాను. ప్రెసిడెంట్ ఇంకోటి ఫోకస్ ఇదే ఒక్కటి చేయండి. బంద్ కరా బంద్ కరా